ధీమానో మంద్రేశమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతూ. అమ్మా అందరూ కుంకుమ పెట్టుకోండి. శంకర్ గారు, గౌరీ గారు మీకు కుంకుమ పెట్టారు కదా, మీరు కూడా గౌరీ గారికి బొట్టు పెట్టండి. ఇంతకుముందు ఇలాగే పొరపాటున ఒకసారి కుంకుమ పెడితే ఈవిడ ఒక పెద్ద యుద్ధమే చేసింది నాతో. ఈవిడ గురించి మీకు సరిగ్గా తెలియదక్కి. అమ్మో డేంజర్. ఇప్పుడు పర్లేదు, పెట్టండి. అయ్య బాబాయ్, గౌరీ గారు మాట్లాడుతుంది మీరేనా, లేదంటే వారి గురించి ఎవరైనా మాట్లాడిస్తున్నారా? నేనే మాట్లాడింది. మంచి మనసుతో కుంకుమ పెడితే మంచిదే, పెట్టండి. దేవుడు అంటున్నాడు, అది చూడండి. చిప్పు స్లిప్ అయింది ఇక్కడ. అయం సమన్వర్యా ఈతాతావభౌమసార్వాయిషా రం దాతాపరార్థాత్ లక్ష్మీ రాష్ట్రస్యాముకేతయామాసకం సృజామసి సంతతశ్రీరస్తు సమస్తసన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు కర్పూరానందమంగళద్వినిరాజయామి. ఒక నిమిషం. ఆశీర్వదించండి. అయ్యో గౌరీ గారు ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని దీవించడం ఏంటండి? ముందు పైకి లేవండి. ముందు మీరు దీవించండి. అడుగుతుంది కదా శంకర్, దీవించు. సరే, మీరు బాగుండాలి, బాగుంటారు. గౌరీ గారు, మీరు ఇలా సడన్ గా సర్ప్రైజ్లు ఇస్తే తట్టుకోవడం కష్టం అండి. ఎందుకైనా మంచిది ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం. ఏం అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను. మీకే కొన్ని అర్థం కావడం లేదు. అర్థమయ్యే రోజు వస్తుందిలేండి. భగవంతుడా, ఈవిని నువ్వే కాపాడాలి. మీ పూజలు పునస్కారాలు అయిపోయా? బయలుదేరదాం. అరే ఉండండి, ప్రసాదం తీసుకెళ్దాం. మీకు మీ ప్రసాదానికో దండం అండి. మీరు తీసుకురండి, పదనకి. అవి పద, రండి. అబ్బాయి, ఆఫీస్లో ఫస్ట్ డే కదా రవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్, వాడిని అసలు అక్కీ దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాను, కానీ మా నాన్న కోసం తప్పలేదు. ఇంత గొడవ జరిగాక అక్కీ అయినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, లేదంటే నీ మాటకి విలువే ఉంటుంది. వాడికి ఇప్పుడైనా గట్టి వార్నింగ్ బాబాయ్. నీకు వర్క్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు రవి. సారీ అక్కీ, నేను వేరే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటాను. ప్లీజ్ నువ్వు నాతో కొంచెం అవాయిడింగ్గానే ఉండు. రవి, సార్ ఈ మర్యాదలు ఇక్కడ కాదు, చైర్మన్ గారి దగ్గర చూపించు, ఇంప్రెస్ అవుతారు. చూడు, శంకర్ గారు అడిగారు కాబట్టి నిన్ను పిఏగా అపాయింట్ చేశాను, లేదంటే నిన్ను ఆఫీస్ గేట్ కూడా తాకనిచ్చేవాడిని కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేసుకో. చూడు, నువ్వు ఆఫీస్ వర్క్ చేయకపోయినా పర్వాలేదు, చైర్మన్ గారికి టైంకి టీ కాఫీలు ఇస్తే చాలు.
అంతకు మించి ఎవరితో ఎలాంటి ఎక్స్ట్రాలు చేయకు. రాకేష్, ఇక్కడ నువ్వు కూడా అందులోనే జస్ట్ స్టాఫ్ అంతే. నువ్వు రవిని ఇన్సిస్ట్ చేయడం ఏంటి? తన పని తను చూసుకుంటాడు, నీ పని నువ్వు చూసుకో. అకి, రాకేష్ జస్ట్ స్టాఫ్ కాదు, నా బిజినెస్ పార్ట్నర్ కూడా. ఇక్కడ నాకున్నన్ని రైట్సే తనకి కూడా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో. డోంట్ మేక్ ఎనీ ఇష్యూస్. వెళ్ళు. చెప్పిందంతా గుర్తుంది కదా? కేర్ఫుల్.